తనకి ధర్మము 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 ధర్మంతోనే అంత గొప్పవాడయ్యాడు ఆయన రామచంద్రమూర్తి. 10,000 సంవత్సరాల పాటు రామరాజ్యాన్ని పరిపాలించాడు. శ్రీమదాది విష్ణోర్ మత్స్య కూర్మ వరాహ వామన భార్గవ రాఘవ కృష్ణ బౌద్ధ కలికి దశావతారానాం అన్నారు మన శాస్త్రం. మరి రాముడు అనేటటువంటి ఆయన నరుడుగా ఎందుకు అవతరించాల్సి వచ్చింది? మానవులతో పాటు ఎందుకు జీవించాల్సి వచ్చింది? మానవులు ఎట్లయితే చేస్తున్నారో ఆయన కూడా అట్లా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, రామచంద్రమూర్తి మహావిష్ణు స్వరూపం. ఆయన శ్రీహరి అవతారములలో రామావతారం అనేది ఎంతో గొప్పదనమాట. కృతయుగ, ద్వాపరయుగ, త్రేతాయుగాలు 3 యుగాలు దాటినా, కొన్ని లక్షల సంవత్సరాలు దాటినా సరే